హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సంపెంగ పువ్వులు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తుంటారు. ఇవి మా ప్రాంతంలో అయితే సంపెంగ పువ్వులు అని పిలుస్తాము. ఇవి చేయడం చాలా సింపుల్. ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. ఈ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ముద్ద చాలా సాఫ్ట్గా తయారయ్యేంత వరకు కొంచెం ఒక 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉంటే చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆ ముద్దని తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఒక 2 పార్టీషన్లుగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఎంత వీలైతే అంత చపాతీ పాముకోవాలి. చాలా పలచగా వస్తే బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల వేరే ఒక్కరి హెల్ప్ అవసరం లేదు, ఒక్కరమైనా చేసేసుకోవచ్చు. ఇలా చపాతీలా తయారు చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కూడా కట్ చేసుకొని అన్నీ ఒక షేప్లో వచ్చేటట్టు చిన్న చిన్న చపాతీలాగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న చపాతీల్ని మనం ఇప్పుడు సంపెంగ పువ్వులాగా తయారు చేసుకుంటాము. ఒక్కొక్క పీస్ని తీసుకొని మధ్యలో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చాక్తో కట్ చేసుకొని మొత్తం ఎడ్జెస్ అన్నీ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దగ్గరగా ఇలా అంటే సంపెంగ పువ్వు రెడీ అయిపోతుంది. ఈ విధంగా అన్ని సంపెంగ పువ్వులని తయారు చేసుకోవాలి. ఇలా నీట్గా షార్ప్గా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ నీట్గా విడిపోకుండా గట్టిగా పట్టుకొని కలుపుకుంటే సంపెంగ పువ్వు రెడీ. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం చేసుకున్న పువ్వులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సంపెంగ పువ్వులన్నీ ఆయిల్లోంచి సెపరేట్ చేసుకోవాలి. మొత్తం అన్ని సంపెంగ పువ్వులు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో మనం ఫ్రై చేసుకున్న పువ్వులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తం మునిగేటట్టు డిప్ చేసుకొని అంతా పాకం అన్ని వైపులా అంటుకునేటట్టు డిప్ చేసి ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. మన ఎంతో రుచికరమైన చూడడానికి అందమైన సంపెంగ పువ్వులు అయితే రెడీ అయిపోయి తినడానికి రుచిగా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.